ఇప్పుడు మీరు 28 రోజులకు కాదు 30 రోజులకు రీఛార్జ్ చేసుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి గవర్నమెంట్ ఎయిర్టెల్, జియో వంటి కంపెనీలను మీరు 28 డేస్ ప్లాన్ కాదు 30 డేస్ ప్లాన్ తీసుకురావాలని ఆర్డర్ చేస్తుందన్నమాట. సో కంపెనీస్ అయితే ఈ రోజు ఆ ప్లాన్స్ అయితే తీసుకొచ్చాయి. మనకు ఆల్రెడీ తెలుసు 299 అనేది 1.5 GB పర్ డే ఉంది కదా, ఎయిర్టెల్లో జియోలో అవి రెండు సేమ్ గానే ఉన్నాయి. మనకి 1 మంత్ ప్లాన్ వచ్చేసరికి 319 చేశారనమాట. సో మనకి 1.5 GB వస్తుంది 1 మంత్ పాటు అనమాట, బోత్ ఎయిర్టెల్ అండ్ జియో సేమ్. అండ్ మనకి ఎటు వచ్చి జియోలో అనేది 2 GB ప్లాన్ 1 మంత్కి లేదు, బట్ ఎయిర్టెల్లో అయితే మనకి 379 తీసుకొచ్చారు. మనకి ఏదైతే 28 డేస్ ప్లాన్ ఉందో అది మనకి 349 ఉందన్నమాట. ఎయిర్టెల్లోని 349 అండ్ అలాగే జియోలో కూడా 349 ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఎయిర్టెల్లో మనకి 2 GB పర్ డే 1 మంత్ కంప్లీట్గా 379 అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి ఈ ప్యాక్స్ అనేవి రికమెండెడ్ ప్యాక్స్లో చూపించట్లేదు. మీరు ఎయిర్టెల్ యాప్లో చూసుకుంటే మంత్లీ ప్యాక్స్ అని ఒక సెక్షన్ ఉంది, అందులో మీకు అయితే ఈ ప్యాక్స్ చూపిస్తుంది. అండ్ అలాగే జియోలో మీకు సెక్షన్స్ కింద ఉన్నాయి కదా, 1.5 GB ప్యాక్స్ అండ్ అలాగే 2 GB ప్యాక్స్ అని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్లో మాత్రమే మనకి ప్యాక్స్ చూపిస్తున్నాయి, రికమెండెడ్లో చూపించట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి.